సరైన సంస్కారం కాదు. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు సార్. మనం ఒక ప్యానెల్లో కూర్చున్నప్పుడు ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ సమాధానం, మీకు సమయం వచ్చినప్పుడు సమాధానం ఇవ్వండి. అంతేగాని ఈ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నో విలువైన విషయాలు చెప్తున్నారు, అవి ప్రజలకు చేరట్లేదు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఇంత మంచి వేదిక దుర్వినియోగం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎందుకైందంటే కౌశిక్ రెడ్డి ఉద్యమంలో మానుకోటలో రాళ్ళేసిండన్న ఉద్యమకారుల మీద, అటువంటి వాడు మాట్లాడుతున్నట్ట మనం సపోర్ట్ చేయాలంటే చూడండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నేను 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఇటీవల జనగణనకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది. దొరల పర్సెంటేజ్ ఎంత 0.25%, రెడ్ల పర్సెంటేజ్ ఎంత 4%, లేకపోతే మ్యాక్సిమం అయితే 4.5. సరే, వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసి చెప్పుకుంటున్నారు. బీసీల పర్సెంటేజ్ ఇవాళ ఎంత ఉంది, ఎంత తక్కువగా చేసి చూపెట్టినారు. మీరు బీసీలలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, మీరు కానీ, బాలరాజు కానీ, మా కత్తి వెంకట స్వామి కానీ. మేమంతానేమో బీసీల ఐక్యమై ఈ థర్డ్ క్లాస్ వీళ్ళ ఈ ఉన్నత కులాల నుంచి ఈ అధికారం తీసేసి బీసీలు ఐక్యంగా అయ్యి బీసీ ముఖ్యమంత్రి ఏర్పడాలని మేమంతా కృషి చేస్తుంటే మీరు ఇంకా ఎందుకు ఈ దొరలకు, ఈ రెడ్లకు ఊడిగాలు చేసుకుంటుంటున్నారండి? ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాం చూడండి. పక్కనున్న వినండి ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మధ్యలో మాట్లాడదు. పక్కనున్న తమిళనాడును చూడండి మీరు ఒక్కసారి. విజయ్ ఎట్లాంటి ఒక ఉద్యమం తీసుకొచ్చినాడు. మీరందరూ ఐక్యం అయితే, మీలో కొంత రాజకీయ చైతన్యం వస్తే మీరు ఈ ఊడిగం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్నేళ్ల నుంచి మీరు సేవ చేస్తూ మీ వెంట్రుకలు నెరిసిన ఏంటిదండి? నిన్న కాక మొన్న వి హనుమంతరావుకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. రిటైర్డ్ అయిన శివధర్ రెడ్డికి సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చినాడు. వి హనుమంతరావు జీతం ₹1,00,000, జీతభత్యాలతో అంతా కలిపి ఇంకో 50,000, ₹1,50,000. తర్వాత రిటైర్డ్ అయిన డీజీపీకి ఎవడన్నా చీఫ్ సెక్రటరీ క్యాడర్ పోస్ట్ ఇస్తారా? వాళ్ళకి అసలు ఏమైనా ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంది? ఎవడన్నా మాట్లాడినాడున్నాడా? చూడు, కేసీఆర్ ఏం చేసినాడు? రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎట్లా? రాజీవ్ శర్మ దగ్గర నుంచి, ఎస్కే జోషి దగ్గర నుంచి అందరికీ పునరావాసం కల్పించినాడు. రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు కదా. శాంతి కుమార్ దగ్గర నుంచి, రామకృష్ణారావు దగ్గర నుంచి, మళ్ళీ డీజీపీలుగా రిటైర్ అయిన శివధర్ రెడ్డి ఆయన అనురాగ శర్మకి ఇచ్చినాడు. ఈయన మహేందర్ రెడ్డికి ఏమో టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినాడు. ఆ తర్వాత శివధర్ రెడ్డికి ఆయన లేకుంటే సెక్యూరిటీ నడవనట్టుగా, ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైనట్టుగా ఎక్కడ మాట్లాడుతున్నారండి మీరు? బీసీలు మీ న్యాయమైన భాగం కోసం మాట్లాడతారా? ఛానళ్లలోకి వచ్చేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్ను పోసుకున్నాడు. అయినా అసలు కౌశిక్ రెడ్డి ఏ రకంగా ఉద్యమకారుడని ఆయనకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. ఉద్యమం మీద మన్ను పోసిన సంగతి తెలదా? బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకులు ఎవ్వరు లేడు. అంటే ఈ దొరలు, ఈ ఉన్నత కులాల వాళ్ళు మిమ్మల్ని ఎదగనియ్యరు. మీరు దయచేసి కళ్ళు తెరవండి. ఇక ఛానళ్లలో వచ్చేసేసి మన టాపిక్ సరే టాపిక్ సంబంధించి నేతల బూతులు ఏదైనా కానీ ఒక్కసారి దయచేసి మీలో కొంత పరిజ్ఞానం తెచ్చుకోండి. మీకు అండగా మేమున్నాం. ఇవాళ ఇన్ని రకాలుగా బీసీ రిజర్వేషన్లప్పుడు కానీ ఇతరులప్పుడు కానీ మీ పక్కన ఉండి మీకు అన్ని రకాలుగా సలహా సంప్రదింపులు ఇచ్చి ఇట్లా జరుగుతుంది, బీసీ రిజర్వేషన్ బొందబెడుతున్నారు వీళ్ళు, మీరు ఆలోచించండి అని మేము చెప్పినాం. అట్టనే జరిగిందా? మొన్న ఎన్నికలలో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఇవ్వాలో అక్కడక్కడ అవకాశాలు ఇచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతే అవకాశాలు ఎవరికి పోతున్నాయండి? ఢిల్లీలో ఉండే అభిషేక్ మను సింగ్ తీసుకువచ్చేసేసి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఇచ్చినారు. మీరు కాంగ్రెస్ లో కూడా బీసీలు మాట్లాడలేకపోతా ఉన్నారు. అసలు ఎన్నడూ బీసీలు ఆయా పార్టీలలో మీరు గొంతెత్తుతారు? మా బీఆర్ఎస్ లో బీసీలను చూద్దామా? ఎంతసేపు కేటీఆర్ కు పాదాక్రాంతం అవుతారు, లేదా కేసీఆర్ కు పాదాక్రాంతం. ఇనడయ్యా, ఇప్పుడు మీలో ఏం తక్కువైంది యాదవ్? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నీలో ఏం తక్కువైంది? నువ్వు కౌశిక్ రెడ్డి కంటే తెలియగలడు కాదా? మీలో ఎన్నడూ రాజకీయ చైతన్యం వస్తుంది? మీరు ఎన్నడూ ముందుకు వస్తారండి? మీకోసం ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నంటే మీటింగులు పెట్టాలా, బాపనోళ్ళని తిట్టాలి, అది కాదు కదా. మేము మీకు చెప్పేది ఏంటిది, మీరు చేసేది ఏంటి? మీరు బండి సంజయ్ అయినా మీరైనా ఇప్పుడు మీలో మీరు అనుకున్నారు, గంపలో తౌడు పెట్టేసేసి కుక్కల కొట్లాట పెట్టిన సందం అవుతులేదా? ఒక్కసారి ఆలోచించుకోండి బీసీ నాయకులారా. దయచేసి నా రిక్వెస్ట్, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఏం జరుగుతున్నది? ఫీజు రీఎంబర్స్మెంట్ అది బీద విద్యార్థుల యొక్క అన్ని సర్టిఫికేట్లను ఆపుకొని కళ్లలో నీళ్లు పోతున్నాయి. ఇవాళ రైతుల కళ్ళాలలో బియ్యం పోయినా, వడ్లు నాశనమైనా, అకాల వర్షాలు పడ్డా నష్టపోయేది 70% మంది ఉన్న బీసీ రైతులే. మీరెందుకు మాట్లాడరు? అట్లాంటి టాపిక్ల మీద
మీరు మద్దతు లేకుండా ఏదో ఏదో మాట్లాడుతా ఉన్నారు సార్. కట్ చేసినట్టుంది. లేదా కట్ చేయలేదు సార్ ఎప్పుడు కట్ చేయలేదు నేను. మీరు ఎవరిని మాట్లాడదు, సైలెంట్ అయ్యారు అనుకోండి. మమ్మల్ని మాట్లాడాలి, అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని మాట్లాడాలని లేదు, కట్ చేయలేదు. మీరు మాట్లాడుతుంటే వింటున్నాను, చెప్పండి. నేను అనేది ఏంటంటే ఊడిగం చేసుడు బంద్ చేయండి దయచేసి. వీళ్ళ జెండాలు మోయడం మానేయండి. మీరు ఒక శక్తిగా ఎదగండి. మీకు మేము మద్దతు ఇస్తాం. మనము వీళ్ళని వదిలేడదాం. ఈ 2% గాళ్ళను 3% గాళ్ళను పక్కకు వారేసేసి ఎందుకండి ఇంకా ఎంత కాలము? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, ఇక కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి, తర్వాత మొన్న వాడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా అట్టనే ఉన్నాడు. ఒక్కొక్కరికి 2 పోస్టులు. అదే కౌశిక్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్ కి మీరు ఏం పోస్ట్ ఇచ్చినారండి? బీసీ అక్కడ బీఆర్ఎస్ లో ఏ పోస్ట్ ఇచ్చినారో చరణ్ కౌశిక్ యాదవ్ కు సేమ్ పోస్ట్ ఇచ్చినారు. మీకు ఎందుకు మీలో పౌరుషం చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా. ఒకసారి దయచేసి మీరు ఆలోచించుకోండి సార్. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి, మీకు అండగా నిలబడతాం. మీలో ఐక్యత తెచ్చుకోండి దయచేసి. అన్న మీరు అన్నారు కదా, నేను సూటిగా అడుగుతున్నా. భరత్ భాయ్ అన్న దాంట్లో డెఫినెట్ గా బీసీల ఆవేదన వారు చెప్పినారు. ఓకే, నేనేమంటున్నా, అధికారులకు ఏదైతే ఇచ్చినారో ఆయన కులపిచ్చి వాళ్ళే పరిపాలకుడిగా మారితే ఏ రకంగా అవుతుందో మనం కేసీఆర్ అప్పుడు చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా చూస్తా ఉన్నాం. నామినేటెడ్ మా కత్తి వెంకట సామాన్యాన్ని ఎడబెట్టిడు, ఆయన ఎంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడో అవన్నీ చూసినాం. నేనేమంటున్నా ఇక్కడ, అన్న బీజేపీ ఇంత పెద్ద నేషనల్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీరు ఎవరు సపోర్ట్ కు రాకపోతే అన్న